since it's a celebration, we are going to start with a cultural program. And the first, we are having a couple of dance performances for you all. Beautiful cultural program. We're going to start in another 2 minutes. I request everybody to please be seated. లవ్ విజన్ స్వీయ ప్రేమ శక్తి ప్రథమ వార్షికోత్సవం జరుపుకున్న మూలం హైదరాబాద్ నేచురల్ హీలింగ్ సెంటర్ మూలం మాదాపూర్లోని స్టేట్ ఆఫ్ గ్యాలరీ ఆర్ట్ ఆడిటోరియంలో రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సహకారంతో లవ్ విజన్ పవర్ ఆఫ్ సెల్ఫ్ లవ్ ప్రథమ వార్షికోత్సవం నిర్వహించింది. ఈ సందర్భంగా మూలం డైరెక్టర్ థెరపిస్ట్ ఎల్ఎన్ మధుసూదన్ మాట్లాడుతూ స్వీయ ప్రేమ మనలో శక్తుల ప్రకంపనలు పునరుజ్జీవింపజేస్తుందని, ప్రకృతితో పాటు మనసు శరీరాన్ని ఐక్యం చేస్తుందని అన్నారు. ప్రతి మనిషి ఆనందం కోసం కష్టపడతాడు, తహతలాడతాడు. అయితే స్వీయప్రేమ లేకపోవడం వల్ల అది అస్థిర మానసిక స్థితికి దారితీస్తుందన్నారు. తమను తాము ప్రేమించుకోలేని వ్యక్తులు అతిగా భావోద్వేగాలకు లోనవుతారని, అలాగే తీవ్రమైన ఆవేదన, నిరాశ, నిస్పృహలకు, ఆందోళనకు, తద్వారా అనారోగ్యం, వ్యాధులకు గురయ్యే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మెజిషియన్, హిప్నటిస్ట్ సామల వేణు, ఆసియా పసిఫిక్ విజేత సోషలైట్ సుధారాణి జైన్, తెలంగాణ నృత్య క్రీడల అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, బ్లిస్ఫుల్ మైండ్ ప్రమోటర్ డాక్టర్ హరికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న మేల్ బెల్లీ డ్యాన్స్, మహిళలే బెల్లీ డ్యాన్స్ చేస్తారని తెలిసిన వారికి పురుషులు కూడా అద్భుతంగా చేయగలరని ఈ కార్యక్రమం పరిచయం చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆకాష్ సమర్పించిన స్పెషల్ బెల్లీ డ్యాన్స్ అదరహో అనిపించింది. అదేవిధంగా న్యూయార్క్లోని స్ట్రీట్ డ్యాన్స్, హిప్ హాప్ కల్చర్కు కేరప్ లాంటి సైఫర్ అందించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. దీనికి నృత్య దర్శకునిగా పాప్ చిక్ శ్రీధర్ వ్యవహరించారు. అదేవిధంగా దక్ష ధావన్ చేసిన ఎరోక్ డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
లవిజం స్వీయ ప్రేమ శక్తి ప్రథమ వార్షికోత్సవం జరుపుకున్న మూలం హైదరాబాద్ నేచురల్ హీలింగ్ సెంటర్ మూలం మాదాపూర్లోని స్టేట్ ఆఫ్ గ్యాలరీ ఆర్ట్ ఆడిటోరియంలో రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సహకారంతో లవిజం పవర్ ఆఫ్ సెల్ఫ్ లవ్ ప్రథమ వార్షికోత్సవం నిర్వహించింది. ఈ సందర్భంగా మూలం డైరెక్టర్ థెరపిస్ట్ ఎల్ఎన్ మధుసూదన్ మాట్లాడుతూ స్వీయ ప్రేమ మనలో శక్తుల ప్రకంపనలు పునరుజ్జీవింపజేస్తుందని, ప్రకృతితో పాటు మనసు శరీరాన్ని ఐక్యం చేస్తుందని అన్నారు. ప్రతి మనిషి ఆనందం కోసం కష్టపడతాడు, తహతలాడతాడు. అయితే స్వీయప్రేమ లేకపోవడం వల్ల అది అస్థిర మానసిక స్థితికి దారితీస్తుందన్నారు. తమను తాము ప్రేమించుకోలేని వ్యక్తులు అతిగా భావోద్వేగాలకు లోనవుతారని, అలాగే తీవ్రమైన ఆవేదన, నిరాశ, నిస్పృహలకు, ఆందోళనకు, తద్వారా అనారోగ్యం, వ్యాధులకు గురయ్యే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మెజిషియన్, హిప్నటిస్ట్ సామల వేణు, ఆసియా పసిఫిక్ విజేత సోషలైట్ సుధారాణి జైన్, తెలంగాణ నృత్య క్రీడల అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, బ్లిస్ఫుల్ మైండ్ ప్రమోటర్ డాక్టర్ హరికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న మేల్ బెల్లీ డ్యాన్స్, మహిళలే బెల్లీ డ్యాన్స్ చేస్తారని తెలిసిన వారికి పురుషులు కూడా అద్భుతంగా చేయగలరని ఈ కార్యక్రమం పరిచయం చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆకాష్ సమర్పించిన స్పెషల్ బెల్లీ డ్యాన్స్ అదరహో అనిపించింది. అదేవిధంగా న్యూయార్క్లోని స్ట్రీట్ డ్యాన్స్, హిప్ హాప్ కల్చర్కు కేరప్ లాంటి సైఫర్ అందించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. దీనికి నృత్య దర్శకునిగా పాప్ చిక్ శ్రీధర్ వ్యవహరించారు. అదేవిధంగా దక్ష ధావన్ చేసిన ఎరోక్ డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
లవిజం స్వీయ ప్రేమ శక్తి ప్రథమ వార్షికోత్సవం జరుపుకున్న మూలం హైదరాబాద్ నేచురల్ హీలింగ్ సెంటర్ మూలం మాదాపూర్లోని స్టేట్ ఆఫ్ గ్యాలరీ ఆర్ట్ ఆడిటోరియంలో రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సహకారంతో లవిజం పవర్ ఆఫ్ సెల్ఫ్ లవ్ ప్రథమ వార్షికోత్సవం నిర్వహించింది. ఈ సందర్భంగా మూలం డైరెక్టర్ థెరపిస్ట్ ఎల్ఎన్ మధుసూదన్ మాట్లాడుతూ స్వీయ ప్రేమ మనలో శక్తుల ప్రకంపనలు పునరుజ్జీవింపజేస్తుందని, ప్రకృతితో పాటు మనసు శరీరాన్ని ఐక్యం చేస్తుందని అన్నారు. ప్రతి మనిషి ఆనందం కోసం కష్టపడతాడు, తహతలాడతాడు. అయితే స్వీయప్రేమ లేకపోవడం వల్ల అది అస్థిర మానసిక స్థితికి దారితీస్తుందన్నారు. తమను తాము ప్రేమించుకోలేని వ్యక్తులు అతిగా భావోద్వేగాలకు లోనవుతారని, అలాగే తీవ్రమైన ఆవేదన, నిరాశ, నిస్పృహలకు, ఆందోళనకు, తద్వారా అనారోగ్యం, వ్యాధులకు గురయ్యే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మెజిషియన్, హిప్నటిస్ట్ సామల వేణు, ఆసియా పసిఫిక్ విజేత సోషలైట్ సుధారాణి జైన్, తెలంగాణ నృత్య క్రీడల అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, బ్లిస్ఫుల్ మైండ్ ప్రమోటర్ డాక్టర్ హరికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న మేల్ బెల్లీ డ్యాన్స్, మహిళలే బెల్లీ డ్యాన్స్ చేస్తారని తెలిసిన వారికి పురుషులు కూడా అద్భుతంగా చేయగలరని ఈ కార్యక్రమం పరిచయం చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆకాష్ సమర్పించిన స్పెషల్ బెల్లీ డ్యాన్స్ అదరహో అనిపించింది. అదేవిధంగా న్యూయార్క్లోని స్ట్రీట్ డ్యాన్స్, హిప్ హాప్ కల్చర్కు కేరప్ లాంటి సైఫర్ అందించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. దీనికి నృత్య దర్శకునిగా పాప్ చిక్ శ్రీధర్ వ్యవహరించారు. అదేవిధంగా దక్ష ధావన్ చేసిన ఎరోక్ డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
లవిజం స్వీయ ప్రేమ శక్తి ప్రథమ వార్షికోత్సవం జరుపుకున్న మూలం హైదరాబాద్ నేచురల్ హీలింగ్ సెంటర్ మూలం మాదాపూర్లోని స్టేట్ ఆఫ్ గ్యాలరీ ఆర్ట్ ఆడిటోరియంలో రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సహకారంతో లవిజం పవర్ ఆఫ్ సెల్ఫ్ లవ్ ప్రథమ వార్షికోత్సవం నిర్వహించింది. ఈ సందర్భంగా మూలం డైరెక్టర్ థెరపిస్ట్ ఎల్ఎన్ మధుసూదన్ మాట్లాడుతూ స్వీయ ప్రేమ మనలో శక్తుల ప్రకంపనలు పునరుజ్జీవింపజేస్తుందని, ప్రకృతితో పాటు మనసు శరీరాన్ని ఐక్యం చేస్తుందని అన్నారు. ప్రతి మనిషి ఆనందం కోసం కష్టపడతాడు, తహతలాడతాడు. అయితే స్వీయప్రేమ లేకపోవడం వల్ల అది అస్థిర మానసిక స్థితికి దారితీస్తుందన్నారు. తమను తాము ప్రేమించుకోలేని వ్యక్తులు అతిగా భావోద్వేగాలకు లోనవుతారని, అలాగే తీవ్రమైన ఆవేదన, నిరాశ, నిస్పృహలకు, ఆందోళనకు, తద్వారా అనారోగ్యం, వ్యాధులకు గురయ్యే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మెజిషియన్, హిప్నటిస్ట్ సామల వేణు, ఆసియా పసిఫిక్ విజేత సోషలైట్ సుధారాణి జైన్, తెలంగాణ నృత్య క్రీడల అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, బ్లిస్ఫుల్ మైండ్ ప్రమోటర్ డాక్టర్ హరికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న మేల్ బెల్లీ డ్యాన్స్, మహిళలే బెల్లీ డ్యాన్స్ చేస్తారని తెలిసిన వారికి పురుషులు కూడా అద్భుతంగా చేయగలరని ఈ కార్యక్రమం పరిచయం చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆకాష్ సమర్పించిన స్పెషల్ బెల్లీ డ్యాన్స్ అదరహో అనిపించింది. అదేవిధంగా న్యూయార్క్లోని స్ట్రీట్ డ్యాన్స్, హిప్ హాప్ కల్చర్కు కేరప్ లాంటి సైఫర్ అందించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. దీనికి నృత్య దర్శకునిగా పాప్ చిక్ శ్రీధర్ వ్యవహరించారు. అదేవిధంగా దక్ష ధావన్ చేసిన ఎరోక్ డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యాక్చువల్గా నా పేరు సామల వేణు, నేను మెజిషియన్ని. ఈ లవర్స్ డే సెలబ్రేషన్ ఏంటంటే ఎవరికి ఎవరు ప్రేమించుకోవడం యాక్చువల్గా ఉంటుంది. మగవాళ్ళు ఆడవాళ్ళని, ఆడవాళ్ళు మగవాళ్ళని చెప్పేసి ఇవన్నీ పెట్టుకున్నారు. కానీ ఈ ప్రత్యేకంగా ఈ యొక్క లవిజం అనేది ఏంటంటే మనం ప్రేమించుకోవాలి. ఫస్ట్ మనం ప్రేమించుకోవాలి అంటే ఏం చేయాలి అనేది ఈ యొక్క భావనతోని ఈ లవిజం అనే ప్రోగ్రాం పెట్టి 1 year సెలబ్రేషన్స్ అవుతున్నాయి. ఫస్ట్ యానివర్సరీది.
సో మనం ప్రేమించుకుంటే మనలో కోపాలు కానీ, మనలో ఆత్రుత కానీ, మనలో ఉన్న పెయిన్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా వాటన్నిటి కూడా దూరం చేసుకుంటాం ఫస్ట్. రెండోది, మనం ఎదుటి వాళ్ళని ప్రేమించాలంటే ముందు మనం అసలు ఈ ప్రేమ అంటే ఏం తెలుసుకోవాలి, లవ్ అంటే ఏం తెలుసుకోవాలి. ఆ లవిజం అనేదే ఈ యొక్క సంస్థ యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశం. ఈ రోజులలో ప్రేమ భావకాలు లేవు, అఫెక్షన్స్ అసలు లేవు, ఒకరి మీద ఆదరాభిమానాలు అసలు లేవు. ఈ పండుగల పబ్బాలకు వచ్చిన ఒక యూనిటీ అంటే అది కూడా లేదు. ఒక ఐసోలేటెడ్ ఫ్యామిలీస్ అయిపోతున్నాయి. వైఫ్ అండ్ హస్బెండ్ అని, వాళ్ళ పిల్లలని, అంతకుముందు ఉమ్మడి కుటుంబం. లవర్ మధుసూదన్ రావు అండి. ఎందుకు లవర్ వచ్చిందంటే పర్టికులర్గా నేను కంప్లీట్గా సైకాలజీ మీద చాలా రీసెర్చ్ చేశాను. మోర్ దాన్ 22 years రీసెర్చ్ చేశాను. చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే ప్రతి మనిషి జీవితంలో అది ఇల్ హెల్త్ ప్రాబ్లం కానివ్వండి, అన్సక్సెస్ఫుల్ లైఫ్ కానివ్వండి, పెయిన్ఫుల్ లైఫ్ కానివ్వండి, దీనికి రీజన్ ఏంటి అని మనకి రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ లవ్. అసలు మనిషి తనను తాను ప్రేమించుకోలేకపోవడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు అనేది ఒక మూలం అనేది నాకు అర్థమైంది. ఆ తర్వాత దీన్ని లాస్ట్ ఇయర్ నేను లవ్విజం అనే కాన్సెప్ట్తో ద పవర్ ఆఫ్ సెల్ఫ్ లవ్ అని సేమ్ ఇదే డేట్లో లాంచ్ చేశాం ఈ కాన్సెప్ట్ని. ఇక్కడి నుంచి నేను ప్రతి స్కూల్లో, కాలేజ్లో ప్రతి ఒక్కరికి ప్రేమ అంటే ఏంటి, దాని విలువ ఏంటి, మనల్ని మనం ఎందుకు ప్రేమించుకోవాలి, దాని యొక్క శక్తి ఏంటి అనే దాని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాను. అలాగే భాగంగా ఇవాళ ఒక 1 year యానివర్సరీ సెలబ్రేషన్ చేస్తున్నాం ఇవాళ ఈ స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్లో మాదాపూర్లో. సో ఇవాళ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇస్ కంప్లీట్లీ సెలబ్రేషన్. ఇక నుంచి ఏంటంటే ఇంకా మేము ఐటీ కంపెనీస్లో కానీ, గేటెడ్ కంపెనీస్ కానీ పర్టికులర్గా వెళ్ళి మనల్ని మనం ప్రేమించుకోగలిగితే ప్రపంచాన్ని ఎలా ప్రేమించగలుగుతాం, మన లైఫ్లో డబ్బులు కానీ, లేకపోతే మన బిజినెస్ కానివ్వండి, మన ఫ్యామిలీని మనం హ్యాపీనెస్ ఎలా ఉండాలి, సొంతంగా హ్యాపీనెస్ ఎలా ఉండాలి, ఆరోగ్యంగా ఎలా ఉండాలి, బతికినంత కాలం ఒక క్వాలిటీ లైఫ్ని ఎలా బతకాలి అనే దాని మీద ఈ లవిజం అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇదే కాన్సెప్ట్ని నేను పబ్లిక్ ఈవెంట్స్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నాను. మరి దీనికి నాకు అందరూ కూడా మా రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ లెజెండ్స్ కూడా చాలా సహకరిస్తున్నారు. దీన్ని పాన్ ఇండియా లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ కాన్సెప్ట్ని తీసుకెళ్లాలని మేము అనుకుంటున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని మీరు ఎలా ప్రేమించుకుంటారు? ఇది
socialite. And now may I please invite Ms. Ra. Finally, from the tourism industry, I will tell you one example if you want to still understand better. If you have been in any flight when you take off, so the air hostess first will tell, first put your seat belt, then you assist your, child or your wife or your mother. First you take care of yourself. There itself you will understand. If aap jinda hai to you can make others to survive, right? So first take care of yourself. Thank you so much. Thanks a lot, sir. Really, he is a living example for self-love. I have seen since many years that how much he loves himself. So that's why I called him. And we will finish up in just 2 minutes. I would like to call our director of Samsa School and also our Rotary Club of Legends. మిమ్మల్ని గమనించలేదు మిగతా దూరం దూరం కూర్చోరు కదా ఇప్పుడు అందుకనే సో వీ హ్యావ్ కండక్టెడ్ ఎ సెమినార్ ఇన్ ఎ స్కూల్ మేడం హౌ యూ ఫెల్ట్ ఒక నిమిషంలో చెప్తే First of all, happy anniversary for the Loveism. And first of all, my school, when he said he wanted to conduct a session, I was like confused, what is it all about and all. But after going through the session, I understood that we as women needed it more. Because we lose ourselves somewhere in our life. We don't love ourselves. సో ఇప్పుడు మన డ్యాన్స్ స్పోర్ట్స్ తెలంగాణకి ప్రెసిడెంట్గా ఉన్నారు. మన ఇప్పుడు తెలుసు కదా మన స్ట్రీట్ డ్యాన్స్ని ఇప్పుడు స్పోర్ట్స్లో కూడా కలిపారు. సో దానికి హీ వాజ్ ద ప్రెసిడెంట్ అండ్ వాట్ ఐ అబ్జర్వ్ దట్ సిన్స్ లాంగ్ టైమ్ దట్ హీ లవ్ హిమ్సెల్ఫ్ అండ్ ఈజ్ వెరీ గుడ్ అండ్ సక్సెస్ఫుల్ పర్సన్, వెరీ కామ్ అండ్ వెరీ పీస్ఫుల్. చాలా మంచిగా అందరినీ రిసీవ్ చేసుకుంటారు. దట్ ఈస్ వాట్ షోయింగ్ హిస్ లవ్. సో దట్స్ వై ఐ లైక్ హిమ్ వెరీ మచ్. అలాగే మన దగ్గర సామలవేణి గారు లేరనుకుంటే ఇక్కడ బయటకు వెళ్ళారు. అండ్ డాక్టర్ నాకు తెలీదు, బట్ ఆయన కలవాలని ఎన్నోసార్లు అనుకున్నాను. ఒక పెద్ద సెమినార్ లలిత కళాతోరణంలో జరుగుతూ ఉంది, కాదు దీంట్లో మన శిల్పకళలో. ఈయన ఎక్కడో స్టేజ్ మీద ఆయన కలవాలంటే అంత పబ్లిక్ కుదరలేదు. బట్ నేను చెప్పాను కదా ప్రేమిస్తే ప్రతి ఒక్కటి కలుస్తుంది అనేసి. సో హీ కేమ్ టు మై మూలం సెంటర్ అండ్ ఐ వాజ్ రియలీ గ్రేట్ ఫర్ దట్. సో ఒక పర్సన్ని ఆలోచిస్తే వాళ్ళు మన దగ్గరికి వస్తారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లవ్. అలాగే హీఈస్ అ వెరీ సెల్ఫ్. చాలా మంది మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారు కానీ మీకే తెలియదు మీరు ఎంత ప్రేమించుకుంటున్నారు. ఒక్కసారి తలుపు తట్టినట్టుగా మిమ్మల్ని మీరు తట్టుకొని నిజంగా నేను ఎంత ప్రేమించుకుంటున్నాను, ఎంత సమయం నేను కేటాయిస్తున్నాను నా కోసం అని ఆలోచించండి. ఒకసారి ప్రేమించడం స్టార్ట్ చేయండి, మీ లైఫ్ మొత్తం మారిపోతుంది. మీరు దేనిని అట్రాక్ట్ చేశారు, ఐదర్ మనీ ఆర్ సక్సెస్, వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్ యూ విల్ గెట్ ఇట్ డన్. ఓకే, అది ఎవరో చేయరు, యూనివర్స్ ఆటోమేటిక్గా మీ ముందుగా సక్సెస్ తీసుకుంది. దట్స్ వాట్ ఐఎమ్ బిలీవింగ్. అండ్ నా లైఫ్లో అలాగే జరిగింది.